దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకును ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్నించకుండా మనము సరైన సమాధానాన్ని తెలుసుకోలేం. ప్రశ్నలు వేసి పాస్టర్ల మైండ్ తినడంలో ప్రెసిడెంట్ను నేనే. నేను టీనేజ్లో ఉన్నప్పటి నుండి కూడా నాకు ఏది నచ్చకపోయినా ప్రశ్నించేవాడిని. ఒరే వీడు ప్రశ్నలతోనే పుట్టాడా ఏమిటన్నారు కొంతమంది పాస్టర్లు. తర్వాత కొంతమంది అన్నారు వీడికి దయ్యం పని చేస్తున్నట్టుంది వీడి లోపల బాగా, వీడు మంచి టాలెంటెడే. నేను చిన్నప్పటి నుండి కీబోర్డు, డోళ్ళకు, హార్మోనియం, కాంగోస్ అన్నీ కొడుతుండేవాడిని. పాటలప్పుడు చక్కగా అన్నీ కొట్టేవాడిని. కానీ ప్రశ్నలు వేస్తే వీడికి దయ్యం పట్టినట్టుంది, వీడికి టాలెంట్స్ బాగానే ఉన్నాయి కానీ వీళ్ళ లోపల దయ్యం ఉందన్నారు కొందరు. తర్వాత కొంతమంది ఏమో ప్రార్థన చేసుకొని ఆయన దేవుడే నీకు జవాబిస్తాడు అన్నాడు. అంటే మాకు తెలియదని వాళ్ళు చెప్పకనే చెప్పారనమాట. సో అలాగే నేను చాలా ఇబ్బంది పెట్టాను పాస్టర్స్ని వాస్తవానికి. కానీ దేవునికి స్తోత్రం, వాళ్ళు నన్ను ఆశీర్వదించారు. ఈనాడు బైబిల్లో సుమారు 80% ప్రశ్నలకు ఆన్సర్ చేశాను. చాలామంది సాటిస్ఫై కూడా అవుతున్నారు. సో అలాగన ఒకప్పుడు ప్రశ్నించాను కాబట్టి ఇప్పుడు నాకు ప్రశ్నలు లేవు. బైబిల్లో నాకు ఫలానాది సందేహం ఉంది, దానికి లేఖనం ఏం చెబుతుంది అన్నది లేకుండా లేఖనాధారాలతో అన్నీ నేనే క్రాస్ చెక్ చేసుకొని ఆన్సర్ చేసుకొని, అలాంటి వాళ్ళు ఎంతమంది అయినా అడిగితే కూడా కరెక్ట్ చెప్పాలి కనుక అలాగూ నా పర్సనల్ బైబిల్ స్టడీలో ఈ ప్రశ్నోత్తరాలే జరిగిస్తూ ఉంటానన్నమాట. మంచిది ప్రియులరా, ఈరోజు మనము దానియేలు గ్రంథంలోని మరొక దర్శనమును ధ్యానం చేద్దాం. లెట్ us all open our Bibles into the book of Daniel chapter 8. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం. ఈరోజు మనము 3 దర్శనములను పరిపూర్ణం చేయాలి. 3 దర్శనములు అంటే ప్రాముఖ్యమైనవి. ఇంకా చివరిగా మరొకటి ఉంది, కానీ అది ఈ 3వ దర్శనంలో అదొక భాగమే కాబట్టి దాన్ని వివరించడానికి కూడా నాకు సమయం లేదు. కాబట్టి ఈ 3వ దర్శనం వరకు మనం నేర్చుకుందాం. ఇందులో ఈ దానియేలు గ్రంథంలోని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న దర్శనము తర్వాత ఏ విధముగా ప్రపంచ పరిపాలన సంభవించబోతుంది అర్థం కావడానికి మనకు యెహెజ్కేలు గ్రంథంలోని ఒక ప్రవచనాన్ని లింక్గా ఆలోచన చేయాల్సి వస్తుంది. కాబట్టి యెహెజ్కేలులోని ఒక ప్రవచనాన్ని కూడా మనము ధ్యానం చేద్దాం. ఆ లింక్ దొరికితేనే నెక్స్ట్ ప్రవచనము సులభంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి అది కూడా మీ ముందు ఉంచుతాను. ఇప్పుడైతే మనము దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో దానియేలుకు కలిగిన 2వ దర్శనం ఇది. దానియేలు చూస్తున్న దర్శనాల్లో మొదటిది ఏం చూసాం మనం? మొదటిది 4 క్రూర మృగములు సముద్రములో నుండి, సముద్రం మీద బలమైన గాలి నలుదిక్కుల నుండి వీచగా ఆ సముద్రంలో నుండి 4 క్రూర మృగాలు రావడం అనేది మనం చూసాం కదండి. చూసామా, మరిచామా? చూసి మరిచాం. ఓకే, ఆ 4 క్రూర మృగములో మొదటి క్రూర మృగము ఏమిటి? సింహము. సింహమేనా? పక్షిరాజు రెక్కలు కలిగిన సింహం. అది ఏ ప్రభుత్వానికి ముంగుర్తు? బబులోను సామ్రాజ్యానికి ముంగుర్తు. ఎందుకంటే బబులోను జాతీయ జంతువు రెక్కలు కలిగిన సింహం. ఆ తర్వాత 2వ జంతువు ఎలుగుబంటి. 3 ప్రక్కటెముకలు తన నోట పట్టుకొని సముద్రంలో నుండి బయటికి వస్తుంది. అలాగే 3వ జంతువు 4 తలలు కలిగి పక్షి రెక్కలు 4 కలిగిన చిరుతపులి. ఓకే, సో ఈ ఎలుగుబంటి ఏ సామ్రాజ్యానికి ముంగుర్తు? రష్యా.
పర్షియా పర్షియా పారసీక దేశం అని బైబిల్లో ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ అని ఇప్పుడు మ్యాప్లో, హిస్టరీ మ్యాప్లో, జియోగ్రఫికల్ మ్యాప్లో ఉంటుంది. సో పర్షియా దేశము ఎలుగుబంటి గుర్తు. ఎలుగుబంటి ఎందుకు గుర్తుగా వాళ్ళ కొరకు వాడాడు దేవుడు? అప్పుడు మేము లేము. ఎలుగుబంటిని ఈ పారసీక సామ్రాజ్యానికి గుర్తుగా దేవుడు ఎందుకు వాడాడు? సింహాన్ని బబులోనుకు ఎందుకు గుర్తుగా వాడాడు? రాజు. ప్రపంచ సామ్రాజ్యాలన్నిటికీ అదే తల, అదే రారాజు కనుక చూపించాడు. మరి ఎలుగుబంటిని ఎందుకు చూపించాడు పారసీక సామ్రాజ్యానికి? అంటే సింహం చీల్చదు, చిరుతపులి చీల్చదు, ఇక ఏ జంతువు చీల్చదా? చంపేస్తుంది. ఎటు చేసి ఇది చంపడమే, అది చంపడమే, ఇది మాంసం తినడమే, అది మాంసం తినడమే. అప్పుడు పారసీక దేశానికి అది ఎలాగ అప్లై చేస్తాం? గోర్లు పొడవుగా ఉంటే. ఎలుగుబంటి పారసీక దేశపు రాజ్య జంతువు, నేషనల్ యానిమల్. ఏమండి, బబులోను లో రెక్కలు కలిగిన సింహం ఏ విధంగా ఆ దేశపు జాతీయ చిహ్నమో, జాతీయ జంతువు, ఈ ఎలుగుబంటి కూడా పారసీక దేశపు జాతీయ జంతువు. ఓకే. సో ఆ తర్వాత చిరుతపులి దేనికి ముంగుర్తు? చిరుతపులి యొక్క ప్రత్యేకత ఏమిటి జంతువులన్నిట్లో? వెరీ గుడ్, చిన్నపిల్లలు భలే చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యూ నాయన. మీకు ఆ నాలెడ్జ్తో పాటు బైబిల్ నాలెడ్జ్ కూడా ఇప్పటి నుండే పడుతుంది కాబట్టి యూ విల్ బికమ్ వెరీ గుడ్ సైంటిస్ట్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ ఆల్ లైక్ దాట్. ఒక్కొక్కరు బైబిల్లో శాస్త్రవేత్తలు కావాలి. సెక్యులర్ స్కూల్లో ఉన్న నాలెడ్జి, బైబిల్లో ఉన్న నాలెడ్జి, హిస్టరీ సేమ్ కనుక మీకు 2 వే అందుతుంది నాలెడ్జ్. కాబట్టి యూ హ్యావ్ టు బికమ్ ఏ సైంటిస్ట్. ఎవ్రీబడి నీడ్స్ టు బికమ్ ఏ సైంటిస్ట్, రైట్. చిరుతపులి ఫాస్టెస్ట్ జంతువు. క్రూర మృగాల్లోనూ అన్నిట్లో కూడా అత్యంత వేగముగా పరిగెత్తగలిగిన జంతువు. అలాగే కేవలము 10 సంవత్సరాల్లోనే 22వ వయస్సులో ప్రపంచ సామ్రాజ్యం మీదకి వచ్చి 32లోనే మాసిదోనియా మొదలుకొని హిందూ దేశం వరకు అన్నిటినీ జయించాడు. విదిన్ 10 years అంత ఫాస్ట్గా ప్రపంచ సామ్రాజ్యాన్ని జయించాడు. కాబట్టి చిరుతపులితో పోల్చాడు. 4 తలలు ఎవరిని సూచిస్తున్నాయి? 4 తలలు ఈ 4 రాజులు కాదు, వాళ్ళు అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర ఉన్న 4 సైన్యాధిపతులు. ఈ 4 సైన్యాధిపతులు 4 తలలు గ్రీకు సామ్రాజ్యానికి. కాబట్టి చిరుతపులికి 4 తలలు చూపించాడు. తర్వాత అవి 4 సామ్రాజ్యాలుగా మారిపోయాయి. ఇక అవి గ్రీకు సామ్రాజ్యంగా పిలువబడలేదు. రైట్. ఈరోజు మనము ఈ యొక్క పరిశోధనలో మనము దానియేలు కలిగిన 2వ దర్శనము, అది ఆయన వివరిస్తున్నాడు. 4 క్రూర జంతువులు. 4వ క్రూర జంతువు యొక్క ప్రత్యేకత ఏమిటి? చిన్న కొమ్మే దాని ప్రత్యేకతనా? 10 కొమ్ములు ఉన్నాయి. ఏ జంతువుకు ఉండవు కదా 10. సో దీనికి మొట్టమొదట 10 కొమ్ములు ఉన్నాయి. సింహము కంటే, ఎలుగుబంటి కంటే, చిరుతపులి కంటే, వీటన్నిటికంటే భిన్నమైన మహాఘోరమును భయంకరమునైన జంతువు అది. తర్వాత దానికి 10 కొమ్ములు ఉన్నాయి. అందులో ఒకటి చిన్న కొమ్ము మొలిచింది. నిన్నటి నుండి మన దృష్టి, దానియేలు దృష్టి కూడా ఎక్కడుంది? చిన్న కొమ్ము మీదనే ఉంది మన దృష్టి అంతా కూడా. ఎందుకని? దట్ చిన్న కొమ్ము ఈజ్ నథింగ్ బట్ ద యాంటై క్రైస్ట్. ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధి. ఇంతకుముందు ఈ 2 దినములు మనము నెబుకద్నెజర్ కలిగిన మొదటి దర్శనం, ఒక మహా ఎత్తైన ప్రతిమ, బంగారపు తల, వెండి ఛాతి, కడుపు నుండి తొడల వరకు ఇత్తడి, తొడల నుండి మడిమెల వరకు ఇనుము,
మడిమెల నుండి పాదముల వరకు ఇనుము మట్టి మిశ్రమం కలిగిన ఒక మహా గొప్ప ప్రతిమను నెబుకద్నెజరు చూశాడు. ఆ ప్రతిమ అలా ఉండగా ఆకాశం నుండి ఒక చిన్న రాయి వచ్చి ఈ మట్టి ఇనుము కలిగిన ప్రభుత్వం మీద పడగా ఆ ప్రతిమంతా కూలిపోయింది. దాన్ని తుత్తినీలుగా చేసింది రాయి. ఆ గాలి వచ్చి దాన్ని ఈ భూమి మీద లేకుండా చేసింది. ఈ చిన్న రాయే భూగోళం అంత పెద్దదిగా మారి అదే ప్రభుత్వాన్ని చేస్తుంది. ఇది ప్రపంచ సామ్రాజ్యాలను గురించి నెబుకద్నెజరు రాజుకు మొదట వచ్చిన దర్శనం. రెండవ దర్శనం ఏమిటి నెబుకద్నెజరు రాజుకు వచ్చింది? నెబుకద్నెజరుకు వచ్చిన రెండవ దర్శనం, ఒక ఆకాశమంత ఎత్తు భూతలమంత వెడల్పుగా ఉన్న ఒక మహావృక్షము, దాని మీద పక్షులకు నివాసం ఉన్నది, జంతువులకు నివాసం ఉన్నది, మనుషులకు ఆహారం ఉన్నది. అంత బాగున్న ఆ చెట్టును నరికించి వేయము, దాని కొమ్మలను కట్టివేసి ఇనుముతో ఇత్తడితో ఉన్న తీగలతో కట్టివేసి దాన్ని పొలంలో పడవేయండి. అది మంచుకు తడుస్తుంది. 7 కాలములు దానికి అలాగూ జరగాలి, మళ్ళీ ఆ చెట్టు మొలవాలి అనే దర్శనమును నెబుకద్నెజరు చూశాడు. దానియేలు చెబుతూ అన్నాడు, రాజా మీరే ఆ మహావృక్షం. ఆ మహావృక్షం నరకబడింది అంటే మీ రాజ్యం త్వరలో నరకబడుతుంది. మిమ్మల్ని ప్రజలు తరిమి వేసి మంచుతో మీ దేహం తడుస్తుంది. 7 సంవత్సరాలు అలాగూ జరుగుతుంది. తర్వాత మళ్ళీ దేవుడు రాజ్యాన్ని మీకు ఇస్తాడు కాబట్టి ఆ మొద్దు మళ్ళీ మొలుస్తుంది, మీ రాజ్యం కొంతకాలం కొనసాగుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు తర్వాత ఒకే ఒక్క దర్శనమును చూసిన రాజు ఎవరు? బెల్షస్సరు. వెరీ గుడ్, బెల్షస్సరు. వాట్ వాజ్ హిస్ విజన్? మెనే మెనే టెకేల్ ఉఫాడ్ సీన్. నిన్ను త్రాచులో తూచగా తక్కువగా కనబడితివి, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగించబడి ఇతరులకు అందించబడుతుంది. బెల్షస్సర్ను చంపిన రాజు ఎవరు? కోరెషు రాజు, పారసీక దేశపు రాజు. ఏ పండుగ దినమున చంపబడ్డాడు? 7 దినముల పండుగ, మర్దూకు దేవత పండుగ 7 దినములు జరిగిస్తుండగా ఆ 7వ దినమున తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము నుండి తెప్పించిన ఆ దేవాలయపు ఉపకరణములన్నిటినీ మర్దూకు దేవత గర్భాలయములో నుండి బయటికి తెప్పించి వాటిలో మద్యమును పోసి త్రాగడానికి ప్రజలను ప్రేరేపించడంతో దేవునికి మహా కోపం వచ్చేసింది. పవిత్రముగా వాడబడవలసిన నా ఉపకరణములను, నా దేవాలయములను ఉపకరణములను ఇలాగన మర్దూకు దేవత ముందు ప్రతిష్ఠించి వాడుతున్నాడు అంటూ కోపం వచ్చేసి దేవుడు ఆ రాత్రే, ఆ 7 దినముల చివరి రాత్రి ఆయన సింహాసనం మీద ఉండగానే ఆయన తల నరికించి వేయబడి చంపబడ్డాడు పారసీక రాజ్యం చేత. ఏమండి, మన దేహము దేవుని ఆలయం. ఈ ఆలయములోని ఉపకరణములు పంచేంద్రియములు. ఈ పంచేంద్రియములనే ఉపకరణములను దేవుని కొరకు కాకుండా నీ కొరకు, లోకము కొరకు, పాపము కొరకు వాడినప్పుడు బెల్షస్సరు మీద వచ్చిన ఉగ్రతయే నీ మీదకి నా మీదకి వస్తుంది. ఈ దేవాలయంలోని ఉపకరణములను దేవుని ఘనత కొరకు, మహిమ కొరకే వాడాలి. నా ఆలోచనలు దేవుని కొరకు వాడాలి, నా చూపు దేవుని పరిశుద్ధత కొరకు వాడాలి, నా మాటలు దేవుని పరిశుద్ధత కొరకు వాడాలి. పరిశుద్ధమైన లేఖన స్వరమును వినగలిగే చెవి నాకు ఉండాలి. అలాగే నా స్పర్శ పరిశుద్ధాత్మ దేవుడు తాకిన స్పర్శ అయి ఉండాలి. వీటి కొరకు కాకుండా నా శరీర ఇచ్చల కొరకు, లోకము కొరకు, పాపము కొరకు వాడానా బెల్షస్సరు జరిగించిన పనినే నీవు జరిగిస్తున్నావు. ఈ విషయాన్ని బెల్షస్సరు జీవితం ద్వారా నేర్చుకోవాలి. నిన్ను త్రాసులో తూస్తున్నాడు దేవుడు ఎప్పటికప్పుడు. నీవు తక్కువగా కనబడ్డావా, నీ బ్రతుకును దేవుడు ముగించేస్తాడు. ఈ లోకము నుండైనా ముగించేస్తాడు, భ్రష్టత్వమునకైనా నిన్ను అప్పగించేస్తాడు. ఈ విషయాన్ని విశ్వాసులు బహు జాగ్రత్తగా గుర్తుంచుకొని మన పంచేంద్రియములు దేవుని మహిమ కొరకు వాడబడుతున్నాయా
లేక లోకము కొరకు వాడబడుతున్నాయా? ఇది మనము ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని మహిమ కొరకు, స్వార్థ కొరకు వాడబడుతున్నాయా, లేక విచ్చలవిడిగా లోకస్తుడు మాట్లాడినట్టుగా నా పెదవులను వాడుతున్నానా? అలా వాడితే దేవుడు ఆకాశం అందున్నాడు, క్రింద భూమి మీద నీవు ఉన్నావు గనక నీ మాటలు చాలా తక్కువగా ఉండాలి. ఆ ఉన్న తక్కువ దేవునికి మహిమ చెల్లించేవిగా ఉండాలి. అందుకే అన్నాడు కొలసీ పత్రిక చివరి అధ్యాయం 16వ వచనంలో అన్నాడు, మీ మాట ఉప్పు వేసినట్లు రుచి గలదిగా ఉండాలి అన్నాడు కదండి. మీ మాట ఉప్పు వేసినట్లు రుచి గలదిగా ఉండాలి. ఏదైనా మాట్లాడితే మాట్లాడండి, బట్ అక్కడ జరుగుతున్న డిస్కషన్ అంతటికి టేస్ట్ తీసుకొని రావాలి, అర్థాన్ని తీసుకొని రావాలి, పరమార్థాన్ని తెలుపగలిగి ఉండాలి. అది జరగాలి మన లోపల. సో ఈ క్రూర మృగంలో మనకు దానియేలు ఇచ్చిన హింట్ ఏమిటంటే, అందులో 10 కొమ్ములు అనేది మొదటిగా మనం దృష్టిలో ఉంచుకోవాలి. రెండవదిగా చిన్న కొమ్ము అనేది కూడా మనము దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ 10 కొమ్ముల ప్రభుత్వం, ఈ చిన్న కొమ్మును మనము మన తరములోనే, మన కాలములోనే అతి త్వరలో చరిత్రలో చూడబోతూ ఉన్నాము గనక. ఏమండి, ఇది భవిష్యత్తు సంభవం కనుక కేర్ఫుల్గా మనము అబ్జర్వ్ చేస్తుండాలి. ఒక భక్తుడు ఎవరో చెప్పాడు ఏమిటంటే, బైబిల్ ఈజ్ ద ఫ్యూచర్ న్యూస్ పేపర్. ప్రతి న్యూస్ పేపరు ఈనాడు ఉందనుకోండి, ఈనాడు అని టైటిల్ ఉంటుంది, కానీ నిన్న జరిగిన వాటిని రాస్తుంది. ఈనాడు జరిగింది ఎట్లా రాస్తుంది? ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టాము, ఇప్పుడు జరిగిందా రాస్తుందా? నిన్న జరిగిన దాన్ని ఈనాడు చూపిస్తుంది, ఈనాడు పేపర్. బైబిల్ రేపు జరిగే వాటిని చూపించే పేపర్. ఏమండి, భవిష్యత్తును చూపించగలిగిన ఏకైక మత గ్రంథం ప్రపంచంలో ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ ద బైబిల్. అంతేకాదు, బైబిల్ దేవుడు ఎంత రోషము కలిగిన వాడంటే, ఆయన దేవతలకు సవాల్ చేశాడు. దేవతలకు సవాల్ చేస్తూ అన్నాడు, యెషయా గ్రంథంలోనికి రండి దయచేసి. యెషయా గ్రంథంలో దేవుడు, ఎవరైనా దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఉంటే వాళ్లకు బైబిల్ దేవుడు ఇస్తున్న సవాల్. హిందూ మిత్రులకైనా ఇస్లాం సహోదరులకైనా, మా దేవుడికి ఈ ప్రత్యేకత ఉంది, మీ దేవుడికి ఉందా అంటూ స్నేహపూర్వకంగా అడగండి. ఈ ప్రత్యేకత ఉందని బైబిల్ చెబుతుంది. ఏమిటి? 41వ అధ్యాయం 41వ అధ్యాయము 21 నుండి 23 వరకు చదవండి దయచేసి. చాలమ్మా. ఇక్కడ 21వ వచనంలో రుజువు చూపించుడని యాకోబు దేవుడు అడుగుచున్నాడు. ఎవరిని? ఏమని? మీరు కూడా దేవుళ్ళే అయితే ఈ రుజువు చూపించండి. సో యెహోవా దేవుడు ఒక డిబేట్కి ఇన్వైట్ చేస్తున్నాడు ప్రపంచ దేవతలందరినీ, ప్రపంచ మతాలన్నింటినీ. రుజువు చూపించండి. ఏమిటా రుజువు? మీరు దేవుళ్ళైతే జరగబోవు వాటిని మీరు ముందుగా చెప్పి రుజువు చూపించండి, నేనైనా చూపిస్తాను. ఈ డిబేట్కు నిలబడగలిగిన వాడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటానని నిజమైన దేవుడు సవాల్ చేస్తున్నాడు. అంటే నేను మొదటి దినమును చెప్పినట్టు, ప్రపంచ మత గ్రంథాల్లో ఏ మత గ్రంథంలో కూడా ఫ్యూచర్, భవిష్యత్తును గురించి వ్రాయబడిన గ్రంథం ఒక్కటంటే ఒకటి, ఒక్క శ్లోకం అంటే ఒక శ్లోకం, ఒక్క ఆయత్తు కూడా లేవు. బైబిల్ వందలాది ప్రవచనాలతో మనుషుల గురించి, దేశములను గురించి, కాలములను గురించి, ప్రపంచపు ముగింపును గురించి, ప్రాముఖ్యంగా యేసు ప్రభు అను వ్యక్తిని గురించి ఎన్నో వందల ప్రవచనాలు చెప్పిన ఏకైక మత గ్రంథం బైబిల్ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో అందుకని దేవుడు రుజువు అడుగుతున్నాడు. మీకు భవిష్యత్ జ్ఞానం ఉంటే, మీరు దేవుళ్ళైతే మీకు వర్తమాన, భూత, భవిష్యత్ కాల జ్ఞానం ఉండాలి. నాకున్నది, మరి మీకు కూడా ఉంటే తీసుకురండి, మీరు నా ముందు పెట్టండి, మీరు దేవతలని నేను కూడా ఒప్పుకుంటాను అంటున్నాడు. మరొక వచనం చూద్దాం. 44, ఒక పేజీ తిప్పండి. 44, 7, 8 వచనములు. అట్టివారు భవిష్యత్ విషయములను
రాబో సంగతులను చాలండి, చాలు. 8 కూడా చూడండి. తెలియజేయలేదా? సో యెహోవా దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎవరైనా దేవతలని చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటే, 7వ వచనానికి ముందు లైన్లో అన్నాడు, నేను తప్ప ఏ దేవుడు లేడు అని చెబుతూ, ఎవడైనా అట్టివాడు ఎవడైనా ఉండిన ఎడల నాకు సంగతి ప్రచురించండి, అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పండి చూద్దాం. ఇది బైబిల్ దేవుడు ప్రపంచ దేవతలకు, మతాలకు, మత గ్రంథాలకు, పూజారులకు, మౌలానాలకు ఇస్తున్న సవాల్. దిస్ ఈజ్ లైఫ్ టైమ్ అండ్ హోల్ వరల్డ్ లెవెల్ ఛాలెంజ్. सबूत दिखाइए मुझे, जो कुछ है सबूत भविष्यवाणी को बताने के लिए आपके पास जो कुछ सबूत है तो मुझे दिखाइए. मैं आप लोग भी खुदा बोल के समझता हूं. దేవుడని నేను ఒప్పుకుంటాను, మీరు భవిష్యత్తు విషయాల గురించిన రుజువులు చూపించగలిగితే. బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకతను గురించి నేను పూజారులతో వాదిస్తున్నాను. ఎక్కడ? రక్షణ టీవీలో. రక్షణ టీవీ సత్యప్రకాశానంద జవాబులు అని కొడితే, ఆన్సర్స్ అని కొడితే నా మొహం కనబడుతుంది. ఎవరు భయపడకుండా నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొని దాన్ని చూడండి. అవన్నీ చూస్తుంటే అందులో ఒక చోట నేను పట్టు వస్త్రాలు వేసుకొని పూజారిలాగా కనబడతాను. పూజారి వస్త్రాలు వేసుకొని, పట్టు వస్త్రాలు వేసుకొని 2 పూజారులతో వాదిస్తున్నాను. 3 hours డిబేట్ అది. అందులో నేను 5 దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటో అంటూ నేను 5 ప్రతిపాదించాను. ఏమండి గురువుగారు, ఈ 5 లక్షణాలు ఉన్నవాడు దేవుడు అని నేను అంటున్నాను, మరి ఈ లక్షణాలకు మీరు ఒప్పుకుంటారా? ఎస్, ఒప్పుకుంటా. అందులో నేను 2 దగ్గర వాళ్ళని స్టకప్ చేశాను. మొదటిది పరిశుద్ధత. పరిశుద్ధత ఉండాలి. చాటుగా వాడిని చంపడము పరిశుద్ధమైన క్రియయా, పాపమా అన్నాను. భార్యను అనుమానించడం పరిశుద్ధతయా, పాపమా? ఈ విధంగా పరిశుద్ధత యేసు ప్రభువులో ఉన్నది. ఆయన పుట్టుక పరిశుద్ధము, ఆయన 33 సంవత్సరాల జీవితము పరిశుద్ధము. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు, చూపించండి అన్నాడు. ఈనాటికి ప్రపంచ దేశాల చట్టాలు కూడా యేసులో తప్పిదాన్ని చూపించలేకపోయాయి. మీరేమంటారు? యేసు పరిశుద్ధుడేనండి, క్రైస్తవులే మంచోళ్ళు కాదన్నాడు. సరే, ఆ తర్వాత 2వ రుజువు దగ్గర వాళ్ళు ఆగిపోయింది. ఎక్కడంటే, భవిష్యత్తును గురించి మీరు నమ్ముతున్న దేవుళ్ళు ఏ ఒక్కటైనా చెప్పగలిగారా? భవిష్యత్ వాణిని చెప్పగలిగారా? ఇట్లా కొంచెం ఫోర్స్ పెట్టినప్పుడు తీయమ్మా. పెద్ద పెద్ద స్పీకర్స్ అంటే ఇట్లా ఉండాలి కదా. ఓకే, రైట్. సో భవిష్యత్తును గురించి చెప్పారా? చెబితే చూపించండి, లేకపోతే నేను బైబిల్ గ్రంథంలో ఈ యేసు దేవుడు చెప్పిన ప్రవచనాల్ని 100ల కొద్దీ చూపిస్తాను అన్నాను. ఇక్కడ మాట్లాడడానికి అవసరమైతే ఒక 5 రుజువులు చూపిస్తాను. చరిత్రలో ప్రవచనం అవి నెరవేరినవి నేను చూపిస్తాను. మీ దేవుడు అనుకుంటున్న వాళ్లకు భవిష్యత్ జ్ఞానం ఉందా? ఉంటే ఏదైనా ఒక భవిష్యత్, అక్కడ వాళ్ళు ఆగిపోయారు. మీరెవరికైనా, హైందవ మిత్రులకైనా, ముస్లిమ్స్కైనా ఈ సవాల్ చేయొచ్చు. బికాస్ ఐ రెడ్ హిందూ స్క్రిప్చర్స్ అండ్ ఆల్సో ఖురాన్ షరీఫ్, హదీస్ గ్రంథాలు చదివాను నేను నా స్టడీస్లో. కాబట్టి ఇవి లేవు, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు అన్నవి లేవు. మీరు ఫ్రెండ్లీగా అడగండి, కాలర్ ఎగిరేసి అడగండి. ఏమండి, ఫ్రెండ్లీగా అడగండి. ఏమనంటే, ఏమండి, యేసు దేవుడని మేము నమ్మడానికి పరిశుద్ధత ఒకటి కారణం అండి. 2వది భవిష్యత్ జ్ఞానము యేసు ప్రభుకు ఉంది. భవిష్యత్తు విషయాలను బైబిల్ గ్రంథము చెప్పింది, అవి నెరవేరాయి కాబట్టి మేము నమ్ముతున్నాం. మరి మీరు ఈ 2 ఏమైనా చూపించగలరా? ముస్లిం అయితే ఏమంటాడంటే, మై తోడా 2 दिन టైం దే దియే మై మౌలానాకు పూజ్కే ఆతాం అంటాడు. వాళ్ళ మౌలానాలు మసీదులో ప్రసంగాలు చేస్తారు చూసారా, శుక్రవారం నాడ అంత రెచ్చగొట్టినట్టుగా. వాళ్ళని అడుగుతారనమాట, వాళ్లకు తెలియదు. పూజారులను అడగండి, మీ హిందూ ఫ్రెండ్స్ని అడగండి, మీ పూజారుల దగ్గర తెలుసుకొని రండి. ఏ గ్రంథంలోనైనా ఏదైనా భవిష్యత్తు జ్ఞానమును ప్రదర్శించిన దేవుడు ఉన్నాడని వాళ్ళ దగ్గర కూడా దొరకడు. దట్ ఈస్ ద రీజన్ ఎ క్రిస్టియన్ బిలీవ్స్ దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ క్రియేటర్ గాడ్
అండ్ హీ ఈస్ ద నాలెడ్జ్, హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ద ఫ్యూచర్. అందుకని మేము ఆయన నమ్ముతున్నాం. సో ఇందులో ఫ్యూచర్ గురించి చెప్పినవి ఇవి రెండు. మిగతావన్నీ గతంలో జరిగిపోయాయి, కానీ ఈ 10 కొమ్ములు, ఈ చిన్న కొమ్ము సంగతి మనము అతి త్వరలో ప్రపంచ చరిత్రలో చూడబోతున్నాం. ఏ కారణాలను బట్టి చూస్తామో నేను మీకు తర్వాత చెప్తానండి. రైట్, ఓకే. ఈ ప్రతిమ ఎవరికి కలిగిన దర్శనం? నెబుకద్నెజరుకు. ఈ జంతువులు ఎవరికి కలిగిన దర్శనం? దానియేలుకు. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి, చూస్తున్నారా? ఇక్కడ బబులోను సామ్రాజ్యము, ఇక్కడ జంతువు కూడా బబులోను. తల బబులోను, అలాగే ఇక్కడ జంతువు కూడా, సింహం కూడా బబులోను. అలాగే ఛాతి మాదీయ పారసీక, ఇక్కడ ఎలుగుబంటి కూడా మాదీయ పారసీక దేశం. ఇక్కడ కడుపు నుండి తొడల వరకు ఇత్తడి, ఇక్కడ చిరుతపులి, అలాంటి సామ్రాజ్యమే. ఇక ఈ ఇనుము లాంటి ప్రభుత్వము, కాళ్ల వరకున్న ప్రభుత్వము రోమ్ ప్రభుత్వము, అది ప్రపంచ సామ్రాజ్యంలో అత్యధిక భాగాలను పరిపాలించిన సముద్రం. అలాగే మీరు గమనిస్తే తల ఒక జానడు ఉంటుంది, ఛాతి కొంచెం పెద్దగా ఉంటుంది తల కంటే, అలాగే ఈ కడుపు నుండి తొడల వరకు మరికొంత పెద్దగా ఉంటుంది, ఇక్కడ నుండి పాదముల వరకు ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే వీళ్ళు, ఇది ఎందుకు ఇలాగో సైజు కూడా చెప్తున్నానంటే, వీళ్ళు పరిపాలించిన కాలము ఇది తక్కువ, ఇది కొంచెం ఎక్కువ, ఇది ఈ గ్రీకు మరికొంచెం ఎక్కువ, ఆ తర్వాత రోమ్ ఇంకా ఎక్కువ కాలం పరిపాలించింది. క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 1400 వరకు కూడా రోమ్ ప్రభుత్వమే పరిపాలన చేసింది. అయితే పాదముల ప్రభుత్వం ఏదైతుందో అది చిన్నగా ఉంటుంది, తల కంటే చిన్నగా ఉంటుంది. కాబట్టి అది 7 సంవత్సరముల కాలమే ప్రపంచ సామ్రాజ్యం మీద ప్రభుత్వాన్ని చేస్తుంది అన్నమాట. కానీ దీని ప్రత్యేకత ఏమిటంటే, సింహము కంటే, ఎలుగుబంటి కంటే, చిరుతపులి కంటే అత్యంత క్రూరమైనది. దీన్ని ఐడెంటిఫై చేయడానికి దానియేలు ఇస్తున్న ఒక సైన్ ఏమిటంటే, దీనికి 10 కొమ్ములు ఉన్నాయి, గుర్తుపట్టండి. దీంట్లో నుండి ఒక చిన్న కొమ్ము మొలుస్తుంది, అది గుర్తుపట్టండి అని చెప్పాడనమాట. రైట్. దానియేలు 8లో 3-9 వచనాల్లో ఒక దర్శనమును దానియేలు చూస్తూ ఉన్నాడు. అందులో 2 కొమ్ములు కలిగిన ఒక పొట్టేలు, అది ఊలయి నది ఒడ్డున నిలుచుండి ఉంది. ఊలయి అనేది యూఫ్రటీస్ నదికున్న మరొక పేరు. అయితే ఊలయి నది ఒడ్డున ఒక 2 కొమ్ములు కలిగిన పొట్టేలు నిలువబడి ఉంది. నేను చూచుచుండగా పడమటి నుండి ఒక మేకపోతు ఒంటి కొమ్ము కలిగి ఉంది. అది మహాక్రోధముతో, ఆవేశముతో వచ్చి ఈ 2 కొమ్ములు కలిగిన పొట్టేలును ఢీకొన్నది. దాన్ని, మేకపోతును దీన్ని నలగగొట్టకుండా, చంపేయకుండా ఆపగలిగే శక్తి ఎవరికీ లేకపోయింది అప్పుడు. ఇది ఈ 2 కొమ్ములు కలిగిన పొట్టేలును అది పొడిచి నేల మీద త్రొక్కుచు తుత్తినీయులుగా చేయుచుంది. భూ ప్రపంచంలో ఉన్న ఎవరు కూడా ఈ మేకపోతు యొక్క కోపాన్ని ఆపడానికి ఎవరికీ వీలు కాలేదు అంటూ దాని గురించి చెప్పాడు. 2 కొమ్ములు కలిగిన పొట్టేలు మాదీయ పారసీక. మాదీయ ఒక రాజ్యము, పారసీక ఒక రాజ్యం. కొమ్ము అంటే ఏమని చెప్పాను నిన్నటి దినమున? అధికారము లేక రాజ్యాధికారం. సో మాదీయ రాజ్యాధికారము ఒక కొమ్ము, పారసీక రాజ్యాధికారము మరొక కొమ్ము. ఈ 2 కొమ్ములను గురించి వివరిస్తూ అన్నాడు దానియేలు. అన్నాడు, మొదటి కొమ్ము కంటే రెండవసారి వచ్చిన కొమ్ము, 2వ కొమ్ము పెద్దది అన్నాడు. పారసీక సామ్రాజ్యము కంటే మాదీయ సామ్రాజ్యము చరిత్రలో ముందుంది. ఇది కొంత సామ్రాజ్యం కలిగి ఉంది. కానీ దాని తర్వాత వచ్చిన కొమ్ము, పారసీక సామ్రాజ్యము మాదీయ సామ్రాజ్యం కంటే పెద్దదిగా ఉన్నది. కాబట్టి దాన్ని చెబుతూ అన్నాడు, మొదటి కొమ్ము కంటే 2వ కొమ్ము పెద్దదిగా ఉన్నది. ఈ 2 కొమ్ములు కలిగిన పొట్టేలు మాదీయ పారసీక సామ్రాజ్యం. కొమ్ములు 2, ఆ తల మాత్రం ఒకటే. తల అంటే
అధికారము. భార్యకు భర్త శిరస్సై ఉన్నాడు. శిరస్సు అన్న తలన్న ఒకటేనా, ఇంకా అదొకటి ఇదొకటే మళ్ళీ? నేను కొంపదీసి మరి శ్రీలంకలో ఉన్న ఆయనకున్నట్టు 10 తలల్లో ఒక తలను శిరస్సు అని, మరొక తలను తల అని అలా అంటారేమిటో అని. సరే, శిరస్సు అన్న తల అన్న తెలుగులో ఒకటే భావం. తల ఒకటే, కొమ్ములు మాత్రం 2. అంటే అధికారం ఒకటే, రాజ్యాలు 2. ఈ 2 రాజ్యాలు కలిసి ఒక తలగా పరిపాలన చేస్తున్నాయి. ఎందుకు దానియేలుకు ఈ పొట్టేలుతో దీన్ని చూపించాడంటే, ఆనాడు మాదీయ సామ్రాజ్యం వాళ్ళు వాడిన హెల్మెట్ పొట్టేలు తలలాగా, పొట్టేలు కొమ్ముల్లాగా పెట్టుకున్న హెల్మెట్ వాడేవారు. వీళ్ళని దూరం నుండి చూస్తే ఒక పొట్టేలులాగా కనబడుతుండేవాడు ఆ సైనికుడు. సో ఈ పొట్టేలు లాంటి హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నారంటే, ఒకవేళ వీని చేతిలో ఖడ్గం పోయినా, విరిగిపోయినా, ఈ డాలు తొలగిపోయినా, కనీసం తన దగ్గరికి వచ్చే శత్రువుతో అలాగునైనా కొమ్ములతో పొడుస్తూనైనా సర్వైవ్ చేసుకోవచ్చు, చంపవచ్చు. ఇది 3rd వెపన్ అన్నమాట. ఖడ్గము, డాలు, కొమ్ము. కాబట్టి వీళ్ళ హెల్మెట్కు కొమ్ములు ఉండేవి. ఏమండి, అలాగన ఈ పొట్టేలు కొమ్ములు కలిగిన హెల్మెట్ వాడిన వాళ్ళు పారసీక దేశం వాళ్ళు. కాబట్టి దాన్ని పొట్టేలుతో చూపించడం జరిగిందనమాట. సో పొట్టేలుతో చూపించడం జరిగింది. అలాగే 2 కొమ్ములు కలిగిన పొట్టేలు రూపమున్నది వాళ్ళ దేవత రూపం. 2 కొమ్ములు కలిగిన మేకపోతు సింబల్ నిన్నటి దినమున చూసాం ఎక్కడో మనం. 5 స్టార్లో మనం చూసాం కదండి. 5 మూలలు కలిగిన నక్షత్రంలో మేకపోతు తలను పెట్టి వాళ్ళు దేవతలను ఆరాధించేవారు. సో వీళ్ళ దేవత 2 కొమ్ములు కలిగిన, వీళ్ళ ఇంటి ముందు లేకపోతే గర్భాలయం ముందు, రాజమందిరం ముందు, వాళ్ళ గేట్స్కి, మెయిన్ గేట్స్కి ఈ 2 తలలు కలిగే పొట్టేలు సింబల్ను పెడుతూ ఉండేవారు అనమాట వాళ్ళు. ఇది మా పారసీక సామ్రాజ్యమునకు గుర్తు అని. అలాగే యుద్ధానికి ధరించే శిరస్త్రాణం కూడా పొట్టేలు తల రూపంలోనే ఉంటుంది. ఆ తర్వాత మొదట వచ్చిన కొమ్ము మాదీయ, తర్వాత వచ్చిన కొమ్ము ఇది పారసీకం. ఇది పశ్చిమాన ఉన్న బబులోను, సిరియా, చిన్న ఆసియా, ఉత్తరాన అర్మీనియా, ఏమండి అది మిస్ అయిందా, అర్మీనియా మొదలైన దేశాలన్నిటినీ తనలో కలుపుకుంది. ఓకే, ఇది ఈ దేశాలను కాస్పియన్ సముద్ర తీరం వరకు జయించింది. అత్యధికముగా తనను తాను హెచ్చించుకుంది అంట. దానియేలు చూస్తున్నాడు, ఇది అత్యధికముగా తనను తాను హెచ్చించుకుంది. అలా హెచ్చించుకున్న సమయంలో ఇప్పుడు పడమటి నుండి మేకపోతు ఒకటి లేచి వస్తుంది. పడమటి నుండి కోపముతో, ఆక్రోశముతో, ఆవేశముతో వచ్చిన మేకపోతు, ఒంటి కొమ్ముగా వచ్చిన మేకపోతు ఎవరు? పడమటి నుండి ఆవేశముతో, కోపముతో, పగతో రగిలిపోతూ ఒకడే రాజుగా ఒంటి కొమ్ముతో వచ్చిన వారు అలెగ్జాండర్ ది గ్రేట్. ఏమండి, నిన్నటి ప్రవచనముల యొక్క రిపీటు అవుతూ ఉంటుంది, కానీ అందులో లేని మర్మం ఒకటి ఇందులో ఉంటుంది అని చెప్తున్నాను కదా. ఒక ప్రవచనానికి ఒక ప్రవచనం లింక్ ఉంటుంది, మళ్ళీ అది వేరు ఇది వేరు కాదు. ఒక దర్శనంలో చూపించనిది నెక్స్ట్ దర్శనంలో మరొక పాయింట్ చూపిస్తుంటాడు అనమాట. అందుకని అన్ని దర్శనాలు చూస్తేనే సరి అయిన వ్యాఖ్యానం మనం చేయగలుగుతాం. రైట్, పడమటి నుండి వచ్చిన మేకపోతు అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకు వీరుడు, నాగార్జున కాదు. ఓకే, ఈ గ్రీకు వీరుడు ఆయన పడమటి నుండి ఆక్రోశంతో దూసుకొని వచ్చి ఈ 2 కొమ్ములు కలిగిన పొట్టేలుతో పోరాటం చేస్తూ ఉన్నాడు. దాని కొమ్ములను విరగగొట్టెను. మాదీయ, పారసీక రాజ్యాల అధికారమును విరగగొట్టెను. ఆ తర్వాత దాన్ని నేలను పడవేసి దాన్ని త్రొక్కుచుండెను. దాన్ని తప్పించుట ఎవరి వశము కావట్లేదు.
ఈ యొక్క మేకపోతు ఎలా వచ్చిందట? పడమటి నుండి తూర్పు వైపుకు వచ్చింది. కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతట సంచరించింది. 2 కన్నుల మధ్య ఓ ప్రసిద్ధమైన కొమ్ము ఉంది. కొమ్ము ప్రసిద్ధమైనది అంటే ఈ నెబుకద్నెజర్ కంటే, కోరెషు రాజు కంటే, దర్యావేషు కంటే ఎక్కువగా చరిత్రలో ఫేమస్ అయిన వాడు అలెగ్జాండర్ ద గ్రేట్. ప్రసిద్ధమైన కొమ్ము. కన్ను దేనికి ముంగుర్తని చెప్పాను? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పి జ్ఞానము. వెరీ గుడ్. కాస్త ట్యూబ్ లైట్ అయినా వెలుగైతే వచ్చింది. రైట్. జ్ఞానమునకు ముంగుర్తు. దీనికి ఎన్ని కన్నులు ఉన్నాయట ఈ మేకపోతుకు? 2 కన్నులు ఉన్నాయి. అంటే డబుల్ పోర్షన్ ఆఫ్ ద నాలెడ్జ్. ఈయన ఫిలాసఫీ చదివాడు, రాజనీతి శాస్త్రం చదివాడు, యుద్ధ విద్యలు నేర్చాడు. ఈవెన్ ఇస్రాయేల్ దేశంలోనికి వచ్చి ఏమి నేర్చుకున్నాడని చెప్పాను? హిబ్రూ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాడు. తన గురించి వాళ్ళ హిబ్రూ గ్రంథాల్లో ఉన్నదని చెబితే నమ్మక 3 నెలలు అక్కడే ఉండి హిబ్రూ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకున్నాడు. పడమటి నుండి వచ్చిన మేకపోతు, ఒంటి కొమ్ము, ఒకడే రాజు. ఓహో, ఇవన్నీ నా సంగతే ఉన్నట్టుంది అని వాళ్ళ మీద యుద్ధం చేయకుండా సామరస్యంతో వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా జ్ఞానము బాగా సంపాదించాడు. దేవుని బిడ్డలారా, మీరు బైబిల్ని ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా దేవుని గురించిన జ్ఞానం వస్తుంది. సెక్యులర్ నాలెడ్జ్ రాదు. కానీ ప్రవచనాలను మనం పరిశోధించాలంటే మాత్రం యూ నీడ్ టు గో త్రూ బైబిల్ అండ్ టు కామెంట్ ఆన్ ఇట్. యూ నీడ్ టు హ్యావ్ ద హిస్టరీ. చరిత్ర తెలిసి ఉండాలి. ఇక రాబోయే ప్రవచనాల సంగతి మనకు అర్థం కావాలంటే యూ నీడ్ టు హ్యావ్ వరల్డ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఇన్ యువర్ హ్యాండ్. ప్రపంచవ్యాప్తమైన న్యూస్ మనం చదువుతుంటేనే బైబిల్ గ్రంథంలో ప్రవచించబడిన 10 కొమ్ములు ఎప్పుడు వస్తాయి, చిన్న కొమ్ము ఎలా లేస్తుంది, ఇవన్నీ వరల్డ్ న్యూస్ను మనం చదువుతున్నప్పుడు మనకు ఈ ప్రవచనాలు నెరవేర్పును మనము బ్యాలెన్స్ చేసుకొని అవగాహన చేసుకొని ముందుకెళ్ళొచ్చు. కాబట్టి విశ్వాసులు న్యూస్ పేపర్ చదవచ్చా? పాపమా? కొంతమంది పాపం అని యూట్యూబ్లో బోధలు చేస్తున్నారు కదా. నన్ను చాలామంది అడిగారు, మీది యూట్యూబ్ ఛానల్ ఏంటండి? నాకు యూట్యూబ్ గతే లేదు. నిజం చెప్తున్నాను, నేను 23 సంవత్సరాలైంది సేవకు వచ్చి. 23 సంవత్సరాలు, మొదటి సంవత్సరం నుండి కూడా బయట ప్రాంతాల్లో ఎక్కువగా వాక్యం అందించడంతోనే నా బ్రతుకు తెల్లారింది. ఇక నేను ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకొని లైట్స్ పెట్టుకొని లైట్స్ ఆన్ రెడీ అని చెప్పుకునే అంత సీన్ లేదు. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ ఏది పెట్టలేదు. అమెరికా దేశం వెళ్తే కూడా నన్ను ఏమన్నారంటే, ఏమంటే నేను ఇండియా నుండి వచ్చానండి, తెలంగాణలో ఒక పాస్టర్ని అంటే అలాగా అని ఇట్లా పట్టి పట్టినట్టు చూశారు. మన పర్సనాలిటీ కూడా అలాగే ఉంది కదా. సో పట్టి పట్టినట్టు చూశారు. చూసి నాకు ఎవరు వాక్యం ఇవ్వలేదు, పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మీది టీవీ ప్రోగ్రామ్ ఏమొస్తుందో చెప్పండి అన్నారు. నాకు టీవీలో డబ్బులు పెట్టుకునేంత లేవండి, నేను టీవీలో చెప్పలేదు ఇంతవరకు. అయితే చిన్నోళ్ళే అనుకున్నారు. తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉందా? లేదండి నాకన్నా. అలా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఒక ఉదయం వేళ ఒక తెలుగు కాన్ఫరెన్స్లో షికాగోలో ఉదయం వేళ అందరు వచ్చారు మీటింగ్కు, రావాల్సిన స్పీకర్ మాత్రం రావట్లేదు. నేను అక్కడ కూర్చొని ఉంటే, సరే ఇండియా నుండి వచ్చిన పాస్టర్ వచ్చాడు కదా, పాస్టర్ గారు మీరు ఒక 20 మినిట్స్ వాక్యం చెప్పండి అన్నాడు. 20 మినిట్స్ నాకు ఇంట్రొడక్షన్కే సరిపోద్దా? సరే అవకాశం వచ్చింది కదా అని లేచి వెళ్ళి పరమగీతం తీసి చెప్పగానే 20 మినిట్స్ అన్నాడా, 2 అవర్స్ విన్నారు అట్లనే. విని బేస్మెంట్లో లంచ్ ఉంటుంది. లంచ్లో ఎవరు అక్కడక్కడ టేబుల్స్ దగ్గర లేరు. అందరూ నేను ఎక్కడ భోజనం తెచ్చుకొని కూర్చున్నానో నా చుట్టే గుమిగూడారు అందరు కూడా. మాస్టర్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ అండి. తెలంగాణలో అంత పెద్ద స్పీకర్స్ లేరే అంటే, అవును నిజమేనంటే నేను కూడా పెద్ద స్పీకర్ నేను కదా. మీరు స్పీకర్ కాదంటే ఏమిటండి, పరమగీతము మేము షికాగోలో వచ్చి 50 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఏ ఇంగ్లీష్ ప్రీచర్ కూడా చెప్తే వినలేదు, పరమగీతం మీరు అంత బాగా చెప్పారని అప్పుడు పొగిడి, ఇక అప్పుడు నేను కొంచెం విఐపిని అయ్యాను వాళ్ళ ముందు. అప్పటిదాకా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఏదో ఎంతోమంది అమెరికాకు వస్తుంటారు, డాలర్ల కొరకు వస్తుంటారు అన్నట్టుగా
కేర్లెస్ చేశారు. ఇప్పుడు నన్ను 5 రాష్ట్రాల్లో నన్ను ఆశపడతారు, పిలుస్తారు. ఎప్పుడు వస్తున్నారండి మా కాన్ఫరెన్స్కి రండి అంటూ పిలుస్తూ ఉంటారు. ఒక 8 years బ్యాక్ నన్ను ఎవడు పట్టించుకోలేదు. ఓకే, రైట్. జ్ఞానము ముఖ్యం. ఏమండి, దేవుని వాక్య జ్ఞానం. నేనేమి పెద్దగా జోక్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కథలు కానీ, నేను ప్రార్థన చేస్తే చచ్చినోడు లేచిండని ఇవన్నీ ఏం చెప్పాను నేను చెప్పేది బైబిల్లో ఉన్న విషయాలు నాకు అర్థమయ్యేవి చెప్తుంటాను అంతే. సో దేవుడు అమెరికా దేశం గుర్తించలాగిన సౌదీ అరేబియాకి ఎందుకు వెళ్ళాను? సౌదీ అరేబియా కూడా దేవుని వాక్యమును నిరూపిస్తూ అసలు ప్రవక్త లక్షణాలు ఏమిటో, మహమ్మదు ప్రవక్త లక్షణాలు ఏమిటో వాటిని బయటపెట్టి డిస్ప్రూవ్ చేశాను. మహమ్మద్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ ప్రాఫెట్, హీఈస్ ఇన్స్పైర్డ్ బై సైటన్ హిమ్సెల్ఫ్ అని నిరూపించాను. కాబట్టి దాన్ని యూట్యూబ్లో చూసి వాళ్ళు మన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విల్సన్ అనే ఒక బ్రదర్ నన్ను టికెట్ తీసి పిలిపించారు. అలాగే కెన్యా దేశంలో ఒక బిషప్ గారు నన్ను 2 months రిలీజియన్స్, ప్రపంచ మతాల గురించి చెప్పమని పిలిచి టికెట్ పెట్టాడు. ఆయనే అకామిడేషన్ అంత పెట్టాడు. సో అలాగనే 7 దేశాలు వెళ్ళి రాగలిగాను నేను బైబిల్ను బట్టే. నా టై కట్టుకొని కాదు, ఏమండి ఇంగ్లీషు దద్దరిల్ల కొట్టి కాదు, లేక ఇంకా యూట్యూబ్లో ఏవో నా వెరీ ఫేమస్ లెక్చర్స్ ఉండి కాదు. జస్ట్ దేవుని వాక్యాన్ని బట్టి అక్కడక్కడ నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళి కూడా నేను దేవుని వాక్యం చెప్పి వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకొని వచ్చాను తప్ప నేను అనాథాశ్రమం పెడతాను, వృద్ధులాశ్రమం పెడతాను, హాస్టల్ పెడతాను, నేను 50 మంది పాస్టర్లకు సపోర్ట్ చేస్తాను, నాకు ఇవ్వండి హో అని నేను ఏమి ప్రపోజల్స్ పెట్టలేదు. ఇవేమి నేను ప్రపోజల్ పెట్టలేదు. వాక్యం చెప్పాను, వాళ్ళు వాక్యం అయిపోయిన తర్వాత $7 ఏమని ఇస్తే తీసుకొచ్చుకున్నాను. నా పిల్లల కొరకు, నా చర్చి కొరకు వాడుకున్నాను అంతే. రైట్. జ్ఞానము ముఖ్యం. ప్రసిద్ధమైన కొమ్ము మధ్యలో 2 కన్నులు సుమ. జ్ఞానము, దేవుని వాక్య జ్ఞానమే మన పర్సనాలిటీని యేసు పోలికగా దినదినము మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖన జ్ఞానం, సభలకు అటెండ్ అయితే, ఉపవాస గుడిగలకు, స్వస్థత సభలకు అటెండ్ అయితే నీవు సంపూర్ణతను సాధించవు. దేవుని వాక్యపు మన్నాను భుజిస్తే నీవు అంతరంగ పురుషుడు ఆరోగ్యముతో ఎదుగుతాడు. యేసు స్వరూప్యములోనికి దినదినము మార్చబడతావు. ఆదాముకు ఎటువంటి భార్య కావాలనుకున్నాడు దేవుడు? వెరీ గుడ్, సాటి అయిన సహాయం, ఆయనతో ఈక్వల్గా ఆయనకు సహాయం చేయగలిగింది కావాలి. మరి కడపటి ఆదాముకు ఎటువంటి భార్య కావాలి? కడపటి ఆదాముకు కూడా ఆయనంతటి జ్ఞానం, ఆయన వంటి పరిశుద్ధత, ఆయన వంటి వివేకం, ఆయన వంటి దేవుని చిత్తాన్ని గ్రహించిన లక్షణం, ఈ లక్షణాలే నన్ను యేసు ప్రభు స్వరూపంలోనికి మలుస్తాయి. ఇవి నాకు నేర్పించే మాన్యువల్ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. యూట్యూబ్ కాదు, ఏమండి ఫేస్బుక్ కాదు, ట్విట్టర్లు కాదు, ట్విట్టర్లలో చూస్తే వచ్చేది కాదు. ఆయన ఏం చెప్తున్నాడో వింటారు, మీరు ఎంజాయ్ చేస్తారు కావచ్చు అంతే. యూ విల్ ఎంజాయ్ ఇట్. బట్ వెన్ యూ నీల్ డౌన్ బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్ ఇట్, నాట్ స్టడీయింగ్, నాట్ రీడింగ్, మెడిటేట్ ఇట్, దెన్ యువర్ ఇన్నర్ బీయింగ్ విల్ బి with health and strong, developed into the shape of Jesus Christ. యేసు యొక్క స్వరూపంలోనికి మలచబడతాం. మనము మోకరించి ఒంటరిగా దేవుని వాక్యమును ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు నోవహు కట్టిన ఓడ యొక్క పరలోకపు కిటికీ తెరవబడుతుంది. ఆ కిటికీ గుండా ఆ పరలోకపు వెలుగు, ఆ పరలోకపు పరిశుద్ధాత్మ గాలి నీ బ్రతుకులోనికి వేస్తుంది. యూట్యూబ్ ప్రసంగాలు వింటే కాదు, ఎవరో ఎక్కడో చాలా మందిలో చెప్పిన ప్రసంగం వింటే కాదు, నీవు వ్యక్తిగతంగా బైబిల్ ముందు మోకరించి ఆ పరలోకపు కిటి తెరిచి అటు చూడు, అప్పుడు దొరుకుతుంది. పరలోకపు మర్మములన్నీ మనకు దొరుకుతాయి. కనుక ఈయన కూడా జ్ఞానమును సంపాదించాడు. ఎవరి దగ్గర జ్ఞానము నేర్చుకున్నాడని చెప్పాను? అరిస్టాటిల్ దగ్గర ఈయన ఫిలాసఫీ నేర్చుకొని ఈయన
తత్వశాస్త్రము, రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్ అంటున్నారా ఇప్పుడు. ప్రజలను ఎలా పరిపాలించాలి, ఎలా యుద్ధాలు చేయాలి, యుద్ధ విద్యలు కూడా నేర్చుకుని ఈయన బయలుదేరాడు. సో ప్రసిద్ధమైన కొమ్ముగా ప్రపంచ చరిత్రలో నిలబడ్డాడు కదండి. భయంకరమైన కోపముతో, బలముతో పొట్టేలు దాని కొమ్మును విరగొట్టిన మేకపోతిది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 10 సంవత్సరములు ఈ మేకపోతు ఒంటి కొమ్ముతోనే సామ్రాజ్యాలను జయిస్తూ వెళ్ళింది. కానీ దానియేలు అన్నాడు, ఇప్పుడు దాని కొమ్ము విరిగిపోయెను అన్నాడు. ఈ ఒంటి కొమ్మే ఉంది, ఇది కాస్త విరిగిపోయింది. విరిగిపోయి దానిలో నుండి, ఆ విరిగిపోయిన కొమ్ములో నుండి 4 కొమ్ములు మొలిచాయి అన్నాడు. ఏమిటో ఆ 4 కొమ్ములు? సైన్యాధిపతులు, 4 మిలిటరీ జనరల్స్, వాళ్ళు ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా విభాగించుకున్నారు. ఒంటి కొమ్ము విరిగింది, చచ్చిపోయింది. ఆ చచ్చిపోవడంతో గ్రీకు సామ్రాజ్యం 4 భాగాలుగా విడిపోయింది. సో ఆ మేకపోతులో నుండి వచ్చిన 4 సామ్రాజ్యాలే 4 కొమ్ములు. సెల్యూకస్ ఒక భాగాన్ని, ఏమండి ఆ చివరి కనబడుతుంది, ఆరెంజ్ కలర్లో కనబడుతుంది, అంతా సెల్యూకస్ సామ్రాజ్యం. కసెండర్ ఇక్కడ చివరిలో ఇక్కడ కనబడుతున్నాడు, సరే మధ్యలోకి ఆయన మిస్ అయ్యాడు. కింద ఈజిప్టు సామ్రాజ్యంలో టోలెమీ. ఓకే, కసెండర్, సెల్యూకస్, లాఖమాసిస్, టోలెమీ, ఈ 4 భాగాలుగా దీన్ని విభాగించుకున్నారు. సో అందులో మనం గమనిస్తే ఈ కుడి వైపున ఉన్నది సెల్యూకస్ ఆ భాగము, ఆ తర్వాత లైసిమాకస్ మధ్యలో ఉన్నాడు, కసెండర్ ఇటు మాసిదోనియా వైపు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, కింద టోలెమీ ఈజిప్టు ప్రాంతంలో టోలెమీ బ్లూ కలర్లో ఉంది, అది టోలెమీ విభాగించుకున్నారు. ఈ విధంగా ఒక్క గ్రీకు సామ్రాజ్యము 4 కొమ్ములుగా, 4 అధికారాలుగా విభాగించబడింది. కసెండర్ నంబర్ 1, లైసిమాకస్ నంబర్ 2, సెల్యూకస్ నంబర్ 3, టోలెమీ నంబర్ 4. ఈ విధంగా 4 భాగాలుగా ఈ యొక్క సామ్రాజ్యము విభాగింపబడింది. ప్రియులరా, ఈ పొట్టేలు నది ప్రక్కన నిలిచి ఉందట. ఏమిటి అన్నది? యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నది ప్రక్కన ఉన్న సామ్రాజ్యం ఏది అంటే ఇరాన్ లేక పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్న రాజ్యమే ఈ 2 కొమ్ములు కలిగిన పొట్టేలు. ఏమండి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రైట్, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఏమండి, అది పారసీక సామ్రాజ్యం. ఆ పొట్టేలు పశ్చిమగాను, ఉత్తరముగాను, దక్షిణముగాను పొడిచింది. అది తనకిష్టమైనట్టుగా జరిగిస్తూ వచ్చింది, బలము చూపుతూ వచ్చింది. ఆ పొట్టేలు కొమ్ముతో బలము చూడగా నేను ఈ సంగతి ఆలోచించుచుండగా, 5వ వచనం, ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతట పరుగులెత్తెను. దాని 2 కళ్ళ మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోను బలముతోను దాని మీదికి ఢీకొని వచ్చెను. నేను చూడగా మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేత కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపింది. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు పెరిగెను. ఇవి సామ్రాజ్యాలు. ఏమండి, ఇవి 4 సామ్రాజ్యాలు. ఇక్కడ కసెండర్,
లైసిమాకస్ యాంటిగోనస్ అన్న లైసిమాకస్ అన్న ఒకటే. టోలమియస్ అంటే టోలమీ పరిపాలించింది, సెల్యూకస్. సో ఇక్కడ మనం ఇప్పుడు చిన్న కొమ్ము మీద దృష్టి పెడుతున్నాం. ఈ దర్శనములో క్రొత్తది ఏమిటి? ముందున్న దర్శనాల్లో లేనిది ఏమిటి? దర్శనంలో ఏమండి, ఇంతకుముందు దర్శనంలో 4వ క్రూర మృగమునకు 10 కొమ్ములు ఉన్నాయని వదిలేశాడు. దానిలో ఒక చిన్న కొమ్ము మొలిచింది అన్నాడు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ దర్శనంలో ఆ చిన్న కొమ్మును మరింత వివరిస్తున్నాడు దానియేలు. ఇక్కడే చూశాడు చిన్న కొమ్మును, కానీ ఇక్కడ దాని మర్మము వివరించలేదు. ఇక్కడ దాని మర్మమును వివరిస్తున్నాడు. ఏమిటి అంటే, ఇప్పుడు మనం గమనించాల్సింది, చిన్న కొమ్ము ఎక్కడి నుండి వస్తాడు? వీటి మధ్యలో నుండే రావాలి. ఈ 4 సామ్రాజ్యాల మధ్యలో నుండే ఎక్కడో రావాలి. అమెరికాలో రావడానికి వీల్లేదు. ఎందుకంటే అమెరికా దేశమును గ్రీకు పరిపాలించలేదు. గ్రీకులో నుండి విడిపోయిన 4 సామ్రాజ్యాల్లో అమెరికాను ఎవరు పరిపాలించలేదు. ఇప్పుడు ఈ 4 కొమ్ముల్లో నుండే చిన్న కొమ్ము రావాలి. ఈ 4 కొమ్ముల సామ్రాజ్యం ఎక్కడెక్కడ ఉందో అక్కడి నుండి ఈ 4 సామ్రాజ్యాలు, కెసెండర్, యాంటిగోనస్ ఆర్ లైకాసిమస్, టోలమీ, సెల్యూకస్, వీళ్ళు పరిపాలించిన ఈ భూభాగంలో నుండి చిన్న కొమ్ము రావాలి. ఈ చిన్న కొమ్మే మనం ఏమని చెప్పుకుంటున్నామంటే క్రీస్తు విరోధి అని చెప్పుకుంటున్నాం. సో 4 కొమ్ముల వరకు ప్రపంచ చరిత్రలో వచ్చాయి, కానీ చిన్న కొమ్ము క్రీస్తు విరోధి అన్నవాడు ఇంతవరకు రాలేదు. ఈ 4 ప్రభుత్వాలు ఎక్కడెక్కడ పరిపాలించాయో, ఏ దేశాలను పరిపాలించాయో మనం చూస్తే, ఈ సెల్యూకస్ ఏం చేశాడంటే తాను లైసిమాకస్ ఆ సామ్రాజ్యాన్ని యుద్ధం చేసి తనలో కలుపుకున్నాడు. ఆ తర్వాత ఈ దక్షిణమున ఉన్న టోలమీ సామ్రాజ్యము దక్షిణ రాజ్యంగాను, సెల్యూకస్ సామ్రాజ్యము ఉత్తర సామ్రాజ్యంగాను దానియేలు 11లో చెప్పాడు. ఉత్తర సామ్రాజ్యం అన్నప్పుడు అది సెల్యూకస్ది, దక్షిణ సామ్రాజ్యం అన్నప్పుడు అది టోలమీది. ఇక మిగతా 2 రాను వీటిలోనే కలిసిపోయాయి, 2 మిగిలాయి. ఇప్పుడు అంటే మనము చిన్న కొమ్మును వెతకాలంటే ఎక్కడ వెతకాలన్నమాట? ఈ ఉత్తర దేశము పరిపాలించిన దేశాల్లోనైనా, దక్షిణ దేశం పరిపాలించిన దేశాల్లోనైనా వెతకాలి కదండి. మర్చిపోద్దు, అమెరికా అని ఎవరో అంటే గుడ్డిగా నమ్మొద్దు. అమెరికాను ఈ గ్రీకు సామ్రాజ్యం కానీ, ఈ యొక్క సెల్యూకస్ కానీ, టోలమీ కానీ పరిపాలించలేదు కదా. కనుక ఇందులో నుండి రావాలి. ఈ 4 నుండే మొలిచింది చిన్న కొమ్ము, వేరే దగ్గర నుండి కాదు. దాన్ని బట్టి నేను వాదిస్తున్నాను ఏమిటంటే, అమెరికా ఒబామా అని, ట్రంప్ అని, ఇంకెవరో అని రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. విశ్వాసుల ఆలోచనను తప్పుదారి పట్టిస్తున్నారు. అర్థమవుతుందా? లేఖనమును కాదని చెప్పే ఎంత గొప్ప మహాప్రవచనమైనా సరే అది అబద్ధ ప్రవచనమే. లేఖనములో ఉన్న చరిత్రకు భిన్నముగా నువ్వెన్ని ప్రవచనాలైనా చెప్పు, లేఖనము దానికి అంగీకరించినప్పుడు యు ఆర్ ఏ రాంగ్ ప్రాఫెట్. యు ఆర్ డిసీవింగ్ ద ట్రూ చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘాన్ని మభ్యపెడుతున్నావు, భ్రష్టత్వానికి నడిపిస్తున్నావు, అబద్ధాన్ని నమ్మునట్లు ప్రేరేపిస్తున్నావు నీవు. కనుక జాగ్రత్త. ప్రవచనాన్ని వ్యాఖ్యానించేటప్పుడు మనకున్న బైబిల్ థియాలజీ జ్ఞానమును బట్టి కానీ, లేకపోతే మనకున్న సెక్యులర్ నాలెడ్జ్ని బట్టి కానీ, మనకున్న ప్రసంగ చాతుర్యాన్ని బట్టి కానీ, ఏది చెప్తే అది విశ్వాసులు గొర్రెలుగా నమ్ముతారని కానీ చేశావో, నమ్ముతారు వీళ్ళు. కానీ అబద్ధ ప్రవక్తగా భూమి చరిత్రలోనూ విశ్వ చరిత్రలోనూ నిలిచిపోతావు నీవు. ప్రవచనమును ధ్యానించేటప్పుడు టోటల్ ఎవిడెన్సెస్ ఉంటేనే ఒకదాన్ని మనం ప్రతిపాదించాలి. 4 కొమ్ములు ఎక్కడెక్కడ పరిపాలించాయో వాటిలో నుండి ఒక చోట నుండి చిన్న కొమ్ము మొలవాలి. ఇది మర్చిపోవద్దు. కాబట్టి క్రీస్తు విరోధి రావాలంటే ఈ సౌత్ టోలమీ నుండైనా సెల్యూకస్ నుండైనా రావాలి. ఏమండి? కాబట్టి సెల్యూకస్ పరిపాలించిన సామ్రాజ్యమే రాను రాను ఇది
ఎస్, ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్మొల్చెను, అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కు అంటే ఇశ్రాయేల్ దేశము. ఆనంద దేశం అని బైబిల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశం అది. ఆనంద దేశపు దిక్కును అత్యధికముగా బలిసెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తను తాను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. క్రీస్తుకు పూర్వము 146వ సంవత్సరంలో యాంటియోకస్ ఎపిఫనెస్ అనేవాడు రోమన్ ప్రభుత్వంలో నుండి, రోమన్ ప్రభుత్వం అంటే సెల్యూకస్ పరిపాలించిన ప్రభుత్వము రాను రాను రోమన్ ప్రభుత్వం అయింది. ఈ రోమన్ ప్రభుత్వం యొక్క అధికారి చక్రవర్తి యాంటియోకస్ ఎపిఫెనస్ 146 BC. ఈయన ఏం చేశాడంటే లిటరల్గా ఈ దేవునికి విరోధముగా లేచి, ఇశ్రాయేళ్లకు విరోధముగా లేచి అనుదిన బలిని ఆపివేసి ఒక పందిని తీసుకొని వచ్చి దేవాలయంలో బలిచ్చేశాడు. క్రీస్తు విరోధికి ఒక ఛాయ మాత్రమే, అతనే క్రీస్తు విరోధి కాదు, ఒక షాడో మాత్రమే అతను. ఆ షాడోగా క్రీస్తు విరోధి చేయబోయే కార్యములను ముందుగా జరిగించాడు. యాంటియోకస్ ఎపిఫనెస్ గురించి బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. చరిత్ర, రోమన్ చరిత్రలోనూ యూదుల చరిత్రలోనూ గ్రీకు చరిత్రలోనూ అతని గురించి, అతను చేసిన వాటిని వ్రాయబడింది. అంటే ఇక్కడ చెప్పిన ప్రవచనము చరిత్రలో, గ్రంథాల్లో మనకు చోటు చేసుకుంది. ఎందుకు? అది షాడో మాత్రమే కనుక బైబిల్లో దేవుడు రాయించలేదు. అసలైన క్రీస్తు విరోధుని గురించి మాత్రం బైబిల్లో వ్రాయించాడు. ఇది మనము గుర్తుపట్టాలి. సో పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనం చూస్తుండగా ఘోరమును భయంకరమును, ఇది అది పాతది కదండి. ఓకే, ఈ చిన్న కొమ్ము గురించి రాస్తూ దానియేలు మరొక చోట అన్నాడు, 7వ అధ్యాయంలో అన్నాడు, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నది ఆయను. ఏమండి, ఏ విధంగా వాడు యుద్ధం చేస్తాడని చూసాం మనం. 3 రోజులుగా నీ యుద్ధమే గెలవలేకపోతున్నాము, వాడి యుద్ధం సంగతి మేము ఎలా గుర్తుంచుకుంటామండి. ఏ విధముగా వాడు యుద్ధం చేసి పరిశుద్ధులను గెలుస్తాడు. QR కోడ్ గీశాను, 666. వెరీ గుడ్, 666, 666 అనే సంఖ్యతో ఒక్క 2 నిమిషాల్లో 666లోని మర్మమును మీకు వివరించి ఆపేస్తాను. సో దట్ విల్ గో ఫర్ టీ బ్రేక్. 666. దీని గురించి నా దగ్గర ఒక లెసనే ఉంది వాస్తవానికి, కానీ అది ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు సందర్భం యుద్ధం చేసి ఎలా గెలుస్తాడనే దాని గురించి చెప్తున్నాను. దేవుని సృష్టి ఎన్ని దినములు చేశాడు? 6 దినముల? 6 దినముల? 7 దినముల? 6 దినముల. ఓకే, రైట్. ఒక దినములో మీరు నిద్రపోవుట కూడా ఆ దినములో ఒక దినచర్య అయినా కాదా? అంటే నిద్రపోవుట కూడా ఒక పనేనా కాదా? మరి దేవుడు విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక పనేనా కాదా? ఏం పడుకున్నాడుగా, అదే విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక పనేగానా కాదా అన్నాను 24 గంటల్లో. ఆ పనే జరగకపోతే తెల్లవారి పని జరగదు మరి, రైట్? సరే, 6 దినములు. 6వ దినమున ఏమేమి చేసెను? అప్పుడు మేము లేము. అమ్మా, 6వ దినమున ఏమేమి చేశాడంటే ఇప్పుడు ఆదికాండం దగ్గరికి పరిగెత్తున్నారు అందరూ. సరే, నేను ఆదాము తప్పున్నారు, తప్పు. రైట్. మొదటి దినమున ఏమి చేశాను? వెలుగు కలుగును గాక. రైట్. 2వ దినమున 6 దినముల సృష్టికి పూర్వమే భూమి ఆకాశములను చేసెను. అది జరిగిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను కాదు ఆయను అని చెప్పాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆయన. దేవుడు చేసినప్పుడు బాగు చేసెను. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆయను. ఎందుకు ఆయను? అక్కడ నుండి పడద్రోయబడిన దురాత్మలు ఆకాశ మండలంలోనికి వచ్చి
ఈ భూమిని టిల్ట్ చేయగా ఈ భూమి మీదకి నీళ్లు వచ్చి ఉన్నాయి. భూమి నీళ్ల లోపల మునిగిపోయి ఉంది. ఇప్పుడు భూమి మీద నీళ్లు, నీళ్ల మీద చీకటి కమ్ముకొని ఉంది అని ఉంది 2వ వచనంలో. సో ఇప్పుడు చీకటిని పారద్రోలాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. కాబట్టి ఫస్ట్ దినమున దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. రెండవది ఏం చేయాలి? ఇప్పుడు నీళ్లను వేరు చేయాలి. నీళ్లను పూర్తిగా భూమిలో నుండి లేకుండా చేస్తే మళ్ళీ నెక్స్ట్ మానవాళి బ్రతకదు కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సగము జలములను, పై జలములను, క్రింది జలములను వేరుపరచి మధ్యలో ఒక విశాలము కలుగునుగాక అన్నాడు 2వ దినం. సో ఈ విశాలం ఏం చేసింది? నీళ్లను 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. పై జలములు, క్రింది జలములు. క్రింది జలములకు ఆయన సముద్రములని పేరు పెట్టెను, పై జలములకు ఆయన మేఘములు అని పేరు పెట్టెను. ఓకే, మధ్యలో విశాలం. ఈ విశాలమే శూన్యం. ఈ విశాలమే పై జలాన్ని, కింది జలాన్ని డివైడ్ చేసింది. సో 2వ దినం. 3వ దినం ఏమి చేశాను? బైబిల్ చూశాను. అది అమ్మా, విత్తనములిచ్చు ఫలములిచ్చు మొక్కలను మొలిపించాను అని చెప్తుంది సిస్టర్. కానీ తప్పున్నర తప్పు. నీళ్ళలో ఉన్న జీవమును, నీళ్ళలో జీవరాశులు ఉన్నాయా? అప్పటికే జీవరాశులు ఉన్నాయా? ఆరిన నేల నీళ్లలో మునిగిపోయి ఉంది. ఇంకా నీళ్లు ఉన్నాయి దీని మీద, కొన్ని మాత్రమే పైకి తీసేశాడు, ఇంకా కొన్ని ఉన్నాయి. పూర్తిగా తీసేస్తే మరి ఇది భూమి డ్రై ల్యాండ్ అయిపోతుంది కదా. ఇవి నీళ్లున్నాయి. ఈ నీళ్ళన్నీ ఒకచోట కూర్చబడి ఆరిన నేల కలుగునుగాక అన్నాడు. నీళ్ళన్నీ ఒకచోటికి వెళ్ళాలి. అవే సప్త సముద్రాలు. మధ్య భూమి కిందికి వెళ్ళిపోయాయి అవన్నీ కూడా. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, అట్లాంటిక్, ఇవన్నీ సముద్రాలు చూస్తే భూమికి కింది భాగంలో భూమధ్య రేఖకు కిందికి ఉంటాయి. సో ఇది పైకి ఉంది భూమి. సో ఆరిన నేల కలుగునగాక అన్నాడు. ఆరిన నేల కలిగిన తర్వాత అప్పుడు అన్నాడు, ఈ ఆరిన నేల తనకు తాను ఏం చేయాలి అంటే గడ్డిని, విత్తనములు చెట్లను, ఫలవృక్షములను మొలిపించునుగాక అన్నాడు. గడ్డి, విత్తనములు చెట్లు, ఫలవృక్షములు మొలిపించాలి. అది 3వ దినం. 4వ దినమున ఏమి చేశాను? మళ్ళీ బైబిల్ చూశాను. రైట్. సో 3వ దినమున గడ్డి, విత్తనములు చెట్లు, ఫలవృక్షములు మొలిస్తే వీటికి పత్రహరితము ఎలా తయారవుతుంది? గ్లూకోజ్ ఎలా తయారవుతుంది? ఈ చెట్లకు భూమిలో ఉన్న నీరు, సారముతో పాటు సూర్యుని వెలుతురు పడాలి దీని మీద, ఉష్ణోగ్రత కూడా తాకాలి దీన్ని. అప్పుడు ఈ ఆకులు తమలో గ్లూకోజ్ను తయారు చేసుకుంటాయి, పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి. పత్రం అంటే ఆకు, హరితం అంటే అందులో ఆహారం. ఆహారాన్ని తయారు చేసుకుంటుంది బై ద హెల్ప్ ఆఫ్ సన్ రేస్. సూర్యకిరణముల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈ గడ్డి, విత్తనముల చెట్లు, ఫలవృక్షాలు మొలవగానే అరే వీటికి లైట్ కావాలి కదా అని 4వ దినమున దేవుడు పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను అని ఉంది 4వ దినం. 5వ దినమున ఏమి చేశాను? తిరిగి బైబిల్ చూశాను. 5వ దినమున పుట్టించనా? గడ్డిని, విత్తనములు చెట్లను, ఫలవృక్షములను ఎవరు మొలిపించిరి, ఎవరు పుట్టించిరి? భూమి. వెరీ గుడ్. దేవుడు కాదు, భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు పుట్టించండి అని. ఎందుకంటే నీలో జీవము నుంచాను నేను, ఆ జీవమును ఇప్పుడు బయటికి తీసుకొని రా. సంఘమే భూమి. సంఘములో జీవం ఉంది. ఆ జీవము ఇందులోనే దాక్కొని ఉండొద్దు, అది బయటికి వెళ్ళాలి అనడానికి అక్కడ భూమికే ఆజ్ఞ ఇచ్చాడు. మీరు పుట్టించండి జీవము కలిగిన వాటిని, మీరు కనండి జీవము కలిగిన వాటిని,
మీలో లేయాలో ఉన్న కనగలిగిన బీజం ఉన్నది. రాహేలులాగా సంఘము గొడ్రాలు కాదు, ఫలించాలి. ఈ సంఘము రాహేలా లేయానా? యాకోబుకు చకచక పిల్లలనిస్తుందా? గొడ్రాల్లాగా నిలబడి అలాగే తెల్లమొహం వేసుకొని చూస్తుందా రాహేల్లాగా? భూమి మీద 2 సంఘాలు ఉంటాయి. దేవుని కొరకు పిల్లలను కనే సంఘాలు ఉంటాయి. గొడ్రాలుగా ఉండి అక్కడే ఉండి ఉన్న వాటితోనే సంబరపడి, చాలిగా మాకు సంఘం ఉంది, మాకు కానుకలు నిండుతున్నాయి, ఇంత చాలండి అనుకునేవి సంఘాలు కూడా ఉంటాయి. ఈ సంఘం లేయానా రాహేలా పరీక్షించుకోవాలి. భూమే కనాలి, భూమే పుట్టించాలి. ఆ తర్వాత 5వ దినమున నీళ్లకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళు, మీరు సముద్రములో చేపలను, మహామత్స్యములను, ఆకాశములో ఎగిరే పక్షులను మీరు పుట్టించాలి. మహాసముద్రాల్లో నుండి రయ్యని పుట్టుకొచ్చాయి చేపలు, మహా గొప్ప చేపలు, తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షులు. ఫస్ట్ చేపలు, తర్వాత వాటి యొక్క ఆ పరిణామంలో అవి కొన్ని పక్షులుగా ఈ నీళ్ల యొక్క శక్తిని, భూమి ఆకర్షణను దాటి ఎగరగలిగే రెక్కలను అవి కలిగి ఉన్నాయి. చేపలకు రెక్కలు ఉంటాయి, ఇవి ఆకాశంలో ఎగరలేవు. కానీ పక్షులకున్న రెక్కలు, ఇవి నీళ్ల మీద, నీళ్లలో ఉండగలవు, ఆకాశంలోనూ ఎగరగలవు. సో జలములలో నుండి పుట్టేవి 5వ దినం. 6వ దినం ఏమిటి? ఆదాము హవ్వలు అని అందరు అంటారని నాకు తెలుసు, కానీ అది శుద్ధ తప్పని కూడా మీకు మనవి చేయొచ్చు ఉన్నాను. పక్షుల, పశువులు. మొదట ఏమిటి? భూమిలో వాటి జాతి ప్రకారం భూమి మీద ప్రాకు పురుగులు ఫస్ట్ భూమిలో నుండే రంధ్రాలు చేసుకొని బయటకు వచ్చాయి. ఆ తర్వాత పశువులు, ఆ తర్వాత అడవి జంతువులు. ఇవి మొదట 6వ దినమున పుట్టాయి. ఇవన్నీ పుట్టునుగాక అంటే పుట్టుకొచ్చాయి. ఆదాము హవ్వలు, అటు ఆదాముగాడు ఇటు హవ్వ, వీరిద్దరు పుట్టుదురుగాక, ఒకరినొకరు చూసుకొని నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకొని ఆనందించుదురుగాక అనలేదు దేవుడు. అలాగా అంటే అవుతారా కారా? ఇవన్నీ కలుగునుగాక, పుట్టునుగాక అంటే ఆడ మట్టి అంతా పోగై ఆదాము రూపం వచ్చేసి వాడు రివ్వున లేచి నిలుచుండునుగాక. వాడు ఒంటరిగా బిక్కున చూస్తుంటే అటువైపు అవ్వ తయారై ఆమె కూడా ఈయనకి ఎదురు కనబడగానే ఈయన కన్నులు కొట్టుట కూడా ఆపివేసి అటే తదేకముగా చూసి ఆయన దేవుణ్ణి కూడా మరచిన వాడై ఉండకుండునుగాక. మా వాడికి పెళ్లి చేస్తే ఇక చర్చికి క్రమంగా వస్తాడండి. పెళ్లి చేస్తే ఎక్కడ వస్తున్నాడు వాడు వారమంతా డ్యూటీ చేసి ఆదివారం అమ్మాయి వారమంతా ఏమండి ఎటు తీసుకెళ్ళరా, నన్ను ఎటు తీసుకెళ్ళరా, కనీసం ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి పోయి కూర్చొని ఆడ ప్యాసింజర్లు కూర్చొని ఆ చివరి బెంచ్ మీద నన్ను కూర్చొని మాట్లాడుకుందామండి అంటే ఆదివారం తీసుకెళ్తానులే అంటాడు ఈయన హీరో. మనకు చర్చ అవసరం లేదుగా, చర్చిలో సహవాసంలో ఉండే ఆనందం యొక్క విలువ తెలియదుగా. ఈయన గారికి రైల్వే స్టేషన్లో ఉన్న బెంచి మీద కూర్చోబెట్టి పల్లీలోయ్ అంటే పల్లీలు తింటానండి అంటే, ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ తింటానండి అన్ని కొనిచ్చి వీని పాకెట్ ఎంత కాలైన తర్వాత ఇక ఇంటికి వెళ్దామా మరి అంటాడు అనమాట. ఎందుకంటే పాకెట్ కాలైందని చెప్పాడు. ఆదాము హవ్వలను దేవుడు తన సొంత చేతితో చేసిన దినము 6వ దినం. 6 అనున్నది మనుష్యుని సంఖ్య, ఎట్ ది సేమ్ టైం పాపము యొక్క సంఖ్య. 1 నంబరు దేవుని ఏకత్వము, 2 నంబరు సాక్ష్యము, 3వ నంబరు దేవుని త్రిత్వము, 4వ నంబరు లోకమునకు గురించినది, 5వది దేవుని కృప, 6 పాపము లేక మానవుడి సంఖ్య, 7 దేవుని సంఖ్య, 8 నూతన ప్రపంచము సంఖ్య. ఇలాగూ సంఖ్యాశాస్త్రం బైబిల్లో ఉంది, కానీ లోకానుసారమైన సంఖ్యాశాస్త్రం కాదు. ఓకే, పావుగంట అయిపోయింది. 6వ దినమున మానవుడు చేయబడ్డాడు. మానవుని సంఖ్య
మళ్ళీ మరొక మానవుడు వచ్చాడు. దీన్ని పౌలు అన్నాడు మొదటి మనుష్యుడు రెండవ మనుష్యుడు అన్నాడు. 1 కొరింథీ 15:47. మొదటి ఆదాము కడపటి ఆదాము అని మొదటి మనుష్యుడు కడపటి మనుషుడు అనాలి కదా, అనలేదు. మొదటి మనుషుడు రెండవ మనుషుడు అన్నాడు. రెండవ మనుషుడు అంటే ఎవరు కావాలి? కయ్యూను కావాలి కదా మన లెక్క ప్రకారం, లేక హవ్వమ్మ కావాలి కదా. కానీ రెండవ మనుష్యుడు యేసుక్రీస్తుని గురించి అంటున్నాడు. ఎవరి మనుషుడు అంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఈయనే క్రీస్తు యేసను. నరుడు మనుష్యుడు ఒకటే కదా ఏమండి. కాబట్టి దేవుడు అను 7 సంఖ్య ఫిలిప్పీ 2:1-6 ప్రకారము తన్ను తాను దేవత్వమును విడిచిపెట్టి తగ్గించుకొని మనుష్యుల పోలికగా పుట్టడం ద్వారా 7 6గా మారాడు. 7 6గా మారాడు. ఇది యేసు అను నరుని గురించిన సంఖ్య. బైబిల్ గ్రంథంలోని గ్రంథాలన్నీ 66. 6 6. ఈ 6 6 చదివితే ఏమర్థమైందంటే మొదటి మనుష్యుని పరిస్థితి, రెండవ మనుషుని పరిస్థితి. మొదటి మానవుడు మరణాన్ని తీసుకొని వచ్చాడు, రెండవ మానవుడు జీవమును తీసుకొని వచ్చాడు. మొదటి మానవుని జీనియాలజీ ఆదికాండం 5లో మరణము 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 మరణము. రెండవ మనుషుని జీనియాలజీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో పుట్టెను 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 పుట్టెను, జీవము జీవము జీవము. సో ఈ మొదటి మానవుడు మరణాన్ని తీసుకొని వస్తే రెండవ మానవుడు జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఈ 66 పుస్తకాల్లో ఈ ఇద్దరి కథ నడుస్తుంది. తర్వాత అతి త్వరలో మరొకడు వస్తాడు. వీడి పేరు పాప పురుషుడు. వీడు నరుడే, వీడు పాపము వలన పుట్టిన నరుడు. లైంగిక జీవితం, భార్య భర్తల లైంగిక జీవితం పవిత్రమైనది. అగ్గిపుల్ల గీసి ఇంట్లో స్టవ్ అంటు పెట్టుకుంటే తప్పు కాదు, ప్రక్కనున్న ఇంటి మీదకి విసిరేస్తేనే తప్పు. అర్థమైందా? ప్రక్కన్న వాడి ఇంటి మీద సూరు మీదకి విసిరేసామనుకో తప్పది. ఒకే క్రియ పవిత్రమైనది అవుతుంది, పాపము అవుతుంది. ఎలా? లైంగిక జీవితం ద్వారా భార్యాభర్తలు తమ ధర్మమును నెరవేర్చాలని దేవుడు చెప్పాడు. కానీ ధర్మము అధర్మముగా నెరవేరిస్తే పాపం. వీడు అధర్మ పురుషుడు, పాప పురుషుడు, పాపము వలన పుట్టినవాడు, మానవులకు పుట్టనివాడు. పురుషుడు స్త్రీ ప్రమేయం కాకుండా దేవదూత స్త్రీ ప్రమేయంతో పుట్టినవాడు. కనుక వీని టైటిలే బైబిల్ పాప పురుషుడు అని పెట్టింది. సో వీడు క్రీస్తు విరోధి. ఈ పాప పురుషుడే నిమ్రోదు, నిమ్రోదే పాప పురుషుడు, వాడే క్రీస్తు విరోధి. సో నిమ్రోదు పెడతాను మీ ఐడియా కొరకు. నిమ్రోదు వీడు మళ్ళీ వస్తాడని చెప్పాను కదండి. క్రీస్తు విరోధి పేరున వీడు మళ్ళీ వస్తాడు. వీడు అంటాడు వచ్చి, లేదు లేదు నేను కూడా యేసు వంటి వాడనే, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనేక మందిని భ్రష్టులను చేస్తాడు వీడు. నేనే క్రీస్తును అని చెప్పుకుంటాడు వీడు. సో క్రీస్తు దేవుడుగా వచ్చాడా, నరుడుగా వచ్చాడా? నరుడుగా వచ్చాడా. అంటే 7 సంఖ్యనా 6 సంఖ్యనా? వీడు కూడా నేను ఒక 6. ఈ 3 కలిపి ముద్రించే నంబరే 666. మొదటి ఆదామును ఒప్పుకోవాలి, కడపటి ఆదామును ఒప్పుకోవాలి, పాప పురుషుని ఒప్పుకోవాలి. ఈ 3 ఏ ఒక్కరిని ఒప్పుకోకపోయినా మీకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండదు, మీకు ఆధార్ కార్డు ఉండదు, ఈ QR కోడ్ ఉండదు, ఏది ఉండదు. ఒప్పుకుంటే యేసుక్రీస్తుతో పాటు పాప పురుషుణ్ణి కూడా నేను అంగీకరిస్తున్నానంటే నీ మీద ముద్ర వేస్తారు. అప్పుడు యుగ యుగములు యుగాంతములు కూడా నరకాగ్నిలో కాల్చబడడానికి నీవు ఆమోదిస్తున్నావు, అంగీకరిస్తున్నావు అనే అర్థం. దట్ ఈస్ 666.